వెరీ గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు మనం ఫిజిక్స్లోని సెమిస్టర్ 2 యూనిట్ 2 డాంప్డ్ అండ్ ఫోర్స్డ్ ఆసిలేషన్స్ నేర్చుకోబోతున్నాం. ఈ టాపిక్లో ఓన్లీ మన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఇప్పుడు నేర్చుకుంటున్నాం. అదే తెలుగులో అయితే బలాతృత మరియు అవరోధ డోలనాలు. ఇక్కడికి వచ్చేసరికి మనం మొదటగా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే డాంప్డ్ ఆసిలేషన్ అంటే ఏంటి, దాని ఈక్వేషన్ ఏంటి, అవరోధ డోలకం అనగా ఏమి, దాని యొక్క సమీకరణం ఏంటి. అయితే ఫస్ట్ మనం డాంప్డ్ ఆసిలేషన్ గురించి నేర్చుకుందాం. డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్. అదే అవరోధ డోలనం. అవరోధ డోలనం. అయితే ఈ అవరోధ డోలనంకి వచ్చేసరికి అవరోధ పేరులోనే ఉంది, తగ్గిపోతూ ఉంటుంది అని. అంటే డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ అనగా ఏదైనా ఒక బాడీకి మనం ఫోర్స్ అప్లై చేస్తే ఆ బాడీ వైబ్రేషన్లోకి యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ బాడీ వైబ్రేషన్లో ఉందో కొంతసేపటికి మళ్ళీ ఆ బాడీ తిరిగి రెస్ట్ పొజిషన్లోకి వస్తుంది. దాన్నే మనం డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఒక బాడీ మనం తీసుకుంటాం. ఆ బాడీని ఎయిర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్లో వైబ్రేషన్ ఆర్ వైబ్రేటింగ్ చేయడం మొదలు పెడతాం. ఎప్పుడైతే అది వైబ్రేటింగ్ చేయడం మొదలు పెట్టిందో అప్పుడు అక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. దాన్నే మనం రెసిస్టెన్స్ ఫోర్స్ అయినా అనొచ్చు, లేదా ఫ్రిక్షనల్ ఫోర్స్ అని కూడా అనొచ్చు. రెసిస్టెన్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అయినా అనొచ్చు, ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఏర్పడిందో వెంటనే అక్కడ ఆ బాడీలో యాంప్లిట్యూడ్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే యాంప్లిట్యూడ్ తగ్గిందో ఆ బాడీ రెస్ట్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే బాడీ రెస్ట్ పొజిషన్లోకి వస్తుందో అప్పుడు మనం దాన్ని డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ ఆర్ డాంప్డ్ హార్మోనిక్ వైబ్రేటర్ అని కూడా మనం అనొచ్చు. అంటే ఏంటి ఇక్కడ డెఫినేషన్కి వచ్చేసరికి వెన్ ఏ బాడీ వైబ్రేట్స్ ఇన్ ఎయిర్ ఇట్ ఆఫర్స్ రెసిస్టెంట్ ఫోర్స్ టు ఇట్స్ మోషన్, then the amplitude will be decreases and body comes to its rest position. This motion is known as damped harmonic motion. ఈ మోషన్ని మనం డాంప్డ్ హార్మోనిక్ మోషన్ అని అంటాం. అయితే బెస్ట్ డైలీ ఎగ్జాంపుల్స్లో మనం సింపుల్ పెండ్యులం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక సింపుల్ పెండ్యులం మనం తీసుకున్నాం. ఈ సింపుల్ పెండ్యులంకి కొంచెం ఫోర్స్ అనేది అప్లై చేసాం. ఎప్పుడైతే మనం ఫోర్స్ అనేది అప్లై చేసామో ఈ సింపుల్ పెండ్యులం విల్ స్టార్ట్స్ గెటింగ్ వైబ్రేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా జరిగినప్పుడు కొంతసేపటికి ఈ వైబ్రేషన్లు అన్నీ ఆగిపోయి మళ్ళీ ఇది రెస్ట్ పొజిషన్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇది రెస్ట్ పొజిషన్లోకి రావడానికి కారణం ఏంటి అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్. అయితే ఏ బాడీ అయినా సరే మనం మోషన్లో ఉంచితే అది ఎప్పటికైనా సరే రెస్ట్ పొజిషన్లోకి రావాలి. అలా రావడానికి కారణమయ్యేది ఫ్రిక్షనల్ ఫోర్స్. ఎప్పుడైతే ఈ బాడీ ఫ్రిక్షనల్ ఫోర్స్ ద్వారా రెస్ట్ పొజిషన్లోకి వస్తుందో దాన్నే మనం డాంప్డ్ హార్మోనిక్ మోషన్ అని అంటాం. డాంప్డ్ హార్మోనిక్ మోషన్ అని అంటాం. అదే ఇక్కడికి వచ్చేసరికి అవరోధ డోలనాలకు వచ్చేసరికి మనం ఈ సింపుల్ పెండ్యులంలో ఎలా చెప్పుకోవచ్చు అంటే ఏ డోలకం యొక్క శక్తి మరియు కంపనాలు యొక్క పరిమితి కాలంతో పాటు తగ్గుతూ ఉంటుందో దాన్నే మనం అవరోధ డోలకం అని అంటాం. ఏంటి ఏ డోలకం యొక్క శక్తి మరియు
కంపన పరిమితి కాలంతో పాటు తగ్గుతుందో అట్టి డోలకాల్ని మనం అవరోధ డోలకం అంటాం. అయితే ఇది డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటే ఇది ఏంటంటే వెన్ ఎ బాడీ in the presence of air, when a body is vibrating, it offers a resistance force, then the amplitude will gradually decreases, then the body comes to its rest position, then it is called damped harmonic motion or damped harmonic oscillator motion. Now ఇప్పుడు మనం చూడాల్సింది ఈక్వేషన్, సమీకరణం, అవరోధ డోలకం యొక్క సమీకరణం, దట్ ఈస్ damped harmonic oscillator equation. Damped harmonic oscillator equation. అవరోధ సమీకరణం, అవరోధ సమీకరణం. అయితే ఈ డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ గురించి మనం నేర్చుకునే ముందు మనకి టూ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి మైండ్లో ఉండాలి. ఫస్ట్ వన్ ఈజ్ రీస్టోరింగ్ ఫోర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. రీస్టోరింగ్ ఫోర్స్ ఒకటి, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఒకటి. అయితే రీస్టోరింగ్ ఫోర్స్ ఎలా ఉంటుంది? రీస్టోరింగ్ ఫోర్స్ ఎప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్. రీస్టోరింగ్ ఫోర్స్ అనేది డిస్ప్లేస్మెంట్కి డైరెక్ట్గా ప్రపోర్షనాలిటీగా ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్, బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. కానీ ఎలా? ఆపోజిట్ డైరెక్షన్, వ్యతిరేకత దిశలో ఉంటుంది. అయితే దీన్ని ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు? ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -x. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ నెగిటివ్ సైన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ మనకి చెప్తుంది. సో ఇట్ కెన్ ఆల్సో బీ రిటన్ యాజ్, ఇది ఎలా రాయొచ్చు? ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు -μx. కీప్ ఇట్ ఈజ్ అనే ఈక్వేషన్ 1. ఇక్కడ మ్యూ అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని ఇండికేట్ చేస్తుంది, వేర్ మ్యూ ఈజ్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, వేర్ మ్యూ ఈజ్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. అయితే రీస్టోరింగ్ ఫోర్స్ గురించి మనం చెప్పుకున్నాం. నౌ కమింగ్ ఫర్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇప్పుడు మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ గురించి మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ మనకి ఎలా యాక్ట్ చేస్తుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్కి వచ్చేసరికి ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా వెలాసిటీకి డైరెక్ట్లీగా ప్రపోర్షనల్ అయి ఉంటుంది, బట్ ఆపోజిట్ డైరెక్షన్, వ్యతిరేకత దిశలోనే ఇది కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి, బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, డైరెక్షన్. అయితే ఆపోజిట్ డైరెక్షన్ అన్న వి అంటే వెలాసిటీ మనం ఎలా రాసుకోవచ్చు? డిస్ప్లేస్మెంట్ బై టైం కూడా రాసుకోవచ్చు. నౌ ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అని ఇండికేట్ చేస్తుంది. ఇది వెలాసిటీ, వేరేది నెగిటివ్ సైన్ అనేది మనకి ఆపోజిట్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తున్నాం. అయితే ఇది ఇంకా ఎలా రాయొచ్చు అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు -r dx/dt. ఈ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ అంటాం. అయితే ఇక్కడ ఆర్ ఏం చేస్తుంది అంటే ఆర్ ఏంటి? మీన్స్ ఆర్ ఈజ్ ఏ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఆర్ ఈజ్ ఏ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. నా మనకి ఈక్వేషన్ 1 వచ్చింది, ఈక్వేషన్ 2 కూడా వచ్చింది. అంటే రీస్టోరింగ్ ఫోర్స్ ఈక్వేషన్ వచ్చింది, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈక్వేషన్ కూడా వచ్చింది. నా కంపేరింగ్ 1 and 2 ఈక్వేషన్స్ మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని కంపేర్ చేసుకోవాలి. కంపేరింగ్ 1 and 2 ఈక్వేషన్స్. అలా అయితే ఫస్ట్ ఈక్వేషన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు -μx, వేరే సెకండ్ ఈక్వేషన్ -r dx/dt. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేసుకొని ఈ వచ్చే ఈక్వేషన్ని మనం థర్డ్ ఈక్వేషన్ అని చెప్పాలి. చెప్పుకున్నాక మనం ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్, రీస్టోరింగ్ ఫోర్స్, అలా మనం ఫోర్స్ గురించి మాట్లాడుతూ వస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి న్యూటన్ సెకండ్ లా అనేది అప్లికబుల్ అవుతుంది. నా ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా
from Newton's second law. We all know that Newton's second law ఏంటి? F is equals to ma. న్యూటన్ సెకండ్ లా అంటే F is equals to ma, మాస్ ఇంటూ యాక్సలరేషన్. నా F is equals to మాస్ ఇంటూ యాక్సలరేషన్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే d²x/dt², d²x/dt² అని యాక్సలరేషన్ మనం రాసుకోవచ్చు. దీన్ని ఫోర్త్ ఈక్వేషన్ అంటాం. a is equals to d²x/dt². therefore a is equals to d²x/dt². ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 ఇన్ ఈక్వేషన్ 3. ఈ ఈక్వేషన్ 4ని మనం ఏం చేయాలి అంటే ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 4 విల్ గెట్ ఆన్ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3. నౌ కమింగ్ లైక్ దిస్ 3. అయితే ఈ ఎఫ్ ప్లేస్లో మనం ఈ ఈక్వేషన్ 3 ఎఫ్ ప్లేస్లో మనం m మాస్ ఇంటూ d²x/dt²ని వేసుకున్నాం. అలా వేసుకున్నట్టయితే m ఇంటూ d²x/dt² is equals to minus mu x minus r dx/dt. now d²x/dt² is equals to minus mu by m into x minus r by m dx/dt. we know that mu by m is equals to ఒమేగా స్క్వేర్. అయితే ఈ మ్యూ బై ఎం ప్లేస్లో మనం ఇప్పుడు ఒమేగా స్క్వేర్ని రాసుకోవాలి. d²x/dt² is equals to minus ఒమేగా స్క్వేర్ x minus r by m dx/dt. d²x/dt² ఈ టర్మ్స్ని మనం ఇటువైపు పంపించి ఈక్వల్స్ టులో 0 చేస్తే ప్లస్ మైనస్లన్నీ ప్లస్ అయిపోతాయి. d²x/dt² r by m dx/dt ప్లస్ ఒమేగా స్క్వేర్ x is equals to 0. కానీ therefore ఇక్కడ r by m is equals to 2b. b అంటే డాంపింగ్ కాన్స్టెంట్, ఇక్కడ b అంటే డాంపింగ్ కాన్స్టెంట్. సో r by m ప్లేస్లో ఇప్పుడు మనం 2bని రాసుకుంటాం. d²x/dt² ప్లస్ 2b dx/dt ప్లస్ ఒమేగా స్క్వేర్ x is equals to 0. ఇదే మనకు కావాల్సిన డాంపింగ్ హార్మోనిక్ ఆసిలేటర్ కండిషన్. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్. ఇదే అవరోధ డోలకం యొక్క సమీకరణం. దీన్ని మన అవరోధ డోలకం యొక్క సమీకరణం అని అంటాం.